హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 17th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు ప్రతి వీడియోలో మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. ఈరోజు కూడా రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 62 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. 22,032 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 16 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 35 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఐఓసి, సెకండ్ బీపీసీఎల్, తర్వాత టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ. ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉన్న స్టాక్ దివీస్ ల్యాబ్ 2.43% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత ఐటీ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం. ఎస్ఎల్ టెక్, విప్రో, తర్వాత టెక్ మహేంద్ర, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం. మోర్ దెన్ 1% మైనస్లో క్లోజ్ అయ్యాయి. వీటితో పాటు కొన్ని ఫార్మా స్టాక్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటివి చూసాం. దివీస్, సన్ ఫార్మా, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, ఐషర్ మోటార్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మరీ హెవీగా ఫాల్ కాలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనం ఓన్లీ 13 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినా కానీ అది డోజీ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకసారి అది కూడా చూద్దాం. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే హైయెస్ట్ క్లోజ్ అయింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తర్వాత ఏయూ, హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్లో ఉన్న స్టాక్స్లో ఫెడరల్ బ్యాంక్ మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.29, బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ టెక్నికల్ చార్ట్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ టెక్నికల్ చార్ట్. 21,590 మన కీ లెవెల్. దానికన్నా పైన 21,757 ఇది ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. 21,757 దానికన్నా పైన 21,962 ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు 2232 దగ్గర క్లోజ్ అయింది. సో 21,962 ఇమీడియట్ సపోర్ట్. ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈరోజు హైనే అనుకోవచ్చు మనం. ఈరోజు హై 22,125. సో 22,125 ఇమీడియట్ రెసిస్టెన్స్. దాని తర్వాత 22,230. అప్ సైడ్ 2 లెవెల్స్, డౌన్ సైడ్ 21,962 అండ్ 21,757 ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉండే అవకాశం ఉంది నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ 48,125. సో ఈరోజు ఆల్మోస్ట్ డోజీ ఫామ్ అయింది. ఈరోజు డోజీ క్యాండిల్. సో డోజీ హై మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది 48,230. వన్స్ 48,230 బ్రేక్ అయితే మాత్రం 48,520 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 47,860. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 47,625 వీక్లీ పివోట్ లెవెల్. మన కీ లెవెల్ వచ్చి 47,560. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ బీపీసీఎల్, టైటాన్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏబీబీ, జిందాల్ స్టీల్, ఐఓసి, ఐజీఎల్, యూబీఎల్ ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇందులో మనం ఒక స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు ప్రైస్ పెద్దగా పెరగలేదు, 0.8% మాత్రమే పెరిగింది. కానీ లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ వచ్చింది. సో ఈ స్టాక్ని మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం, దీనికి లెవెల్స్ తీసుకుందాం. అట్లనే మనం షార్ట్ బిల్డ్ అయిన స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. దీంట్లో టాప్లో ఉంది ఎల్టీటీఎస్, 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, బట్ ప్రైస్ 1% తగ్గింది. సో ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా షార్ట్ అనే కన్నా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. ఎల్టీటీఎస్, దాని తర్వాత గోద్రేజ్ సిపి, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఆస్ట్రాల్, హెచ్ఏఎల్, ఇండియన్ హోటల్, సియూబి ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్ని టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చార్ట్ చూసి దాని తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూద్దాం. సో ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. దీంట్లో మనం ఈ లెవెల్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ చార్ట్స్లో వేసిన లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇందులో మంత్లీ లెవెల్స్, తర్వాత వీక్లీ లెవెల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఉన్న ప్రైస్ జోన్ ఏదైతే ఉందో ఇది మంత్లీ సప్లై జోన్. లాంగ్ టర్మ్ చార్ట్స్లో కొంత రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. సో ఈ ఏరియాలో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది చార్ట్లో. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ చార్ట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుందో ఈ లాంగ్ టర్మ్ చార్ట్ని బ్రేక్ చేస్తే
షార్ప్ మూమెంట్ అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది, షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ చూసినా కానీ పాజిటివ్ ట్రెండ్లో కంటిన్యూ అవుతున్న స్టాక్ ఇది. సో ఇక్కడ ఈరోజు కొంత న్యూస్ బేస్లో మార్నింగ్ కొంచెం చిన్న డిప్ ఇచ్చింది, కానీ అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు ప్రైస్లో అండ్ లోయర్ లెవెల్లో మంచి బయింగ్ సపోర్టే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. 587ని బ్రేక్ చేసి అది స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక హర్డిల్ ఏంటంటే 597 ఒక చిన్న హర్డిల్ మాత్రమే, కానీ ఇలాంటి మంత్లీ బ్రేక్అవుట్ లెవెల్స్ స్ట్రాంగ్ ఉంటాయి. సో నెక్స్ట్ 630 నుంచి 650 వరకు వెళ్ళే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అయితే ఇది స్టాక్ని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రాబ్లం ఓన్లీ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితేనే మనకి ప్రాబ్లం వస్తుంది. అది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్తే 555 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దానికన్నా కిందకు వస్తేనే ప్రాబ్లం, కానీ అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు, లేదా ఈ బ్రేక్అవుట్లో కూడా బ్రేక్అవుట్ ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. తర్వాత ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో ఈరోజు మనకి రెడార్లో వచ్చింది. ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్ ఇది. ఇక్కడ ఒకటి మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్, ఇది డిమాండ్ జోన్ అంటాం. సో ఇక్కడ సపోర్ట్, సో ఈరోజు కూడా ఈ జోన్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది, కానీ క్యాండిల్లో స్ట్రెంగ్త్ లేదు, క్యాండిల్ కొంచెం వీక్ క్యాండిలే. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం రేంజ్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. సో ప్రీవియస్గా ఈ రేంజ్ ఏదైతే ఉందో దాదాపుగా Jan 5th నుంచి ఇప్పటి వరకు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. సో ఈ రేంజ్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ మూవ్ ఉండొచ్చు. సో 3076 ఆర్ 3080 మనకి అప్ సైడ్ బార్డర్ లైన్ ఇది. సో ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీన్ని ప్లాన్ చేస్తే మాత్రం మనకి మంచి, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇక్కడ నుంచి ఒక 100-120 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 2765. సో ఈ లెవెల్స్ నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం కొంచెం పొజిషనల్గా ట్రేడ్ చేస్తే దీంట్లో మనకి మంచి లాభాలు వస్తాయి. అయితే మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం ఈ లెవెల్ కన్నా కిందకు వస్తే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మనం రీఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మేబీ అరౌండ్ 2765 ఆర్ 2700 ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం నీట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్. రేపు వీడియోలో మళ్ళీ మనం 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.